తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ ఉద్యమకారుడు దిలీప్ కొణతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన దిలీప్ ను అరెస్ట్ చేసి పోలీసులు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న కొణతంపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన దిలీప్ కొణతంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన ఒకసారి అరెస్టైన దిలీప్ కొణతంకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ ఉద్యమకారుడు దిలీప్ కొణతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన దిలీప్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న కొణతంపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దిలీప్ కొణతంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన ఒకసారి అరెస్టైన దిలీప్ కొణతంకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు కొంచెం దిలీప్ ని సిసిఎస్ పోలీసుల ముందు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కొంచెం దిలీప్ ఈ రోజు సిసిఎస్ ముందు హాజరైనటువంటి వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా 41 సిఆర్పిసి నోటీసులు అందజేసి అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి కూడా తిరిగి మెజిస్ట్రేట్ కార్యాలయం మెజిస్ట్రేట్ ముందు కొంచెం దిలీప్ ని హాజరుపరిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అతన్ని ఉస్మానియా నుంచి తిరిగి కోర్టు వైపుగా తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు ఇప్పటి వరకు కొనతం దిలీప్ పైన నమోదైనటువంటి పాత రికార్డ్స్ అన్నిటిపై కూడా ఈ రోజు పోలీసులు అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో కూడా సోషల్ మీడియా కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర ప్రతిపక్షాల మీద, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచితంగా రెచ్చగొట్టే విధంగా తను వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఆ పోస్టింగ్లు పెడతా ఉన్నాడు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఆ పోస్ట్ ని తీవ్ర వైరల్ గా చేసి ప్రభుత్వాన్ని బదలాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని ఈ ఫిర్యాదు పైన కొత్త దిలీప్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, తన అకౌంట్ ద్వారా ఆపరేట్ చేయడంతో పాటు సోషల్ మీడియా పేరు పైన ఉన్నటువంటి అకౌంట్ ద్వారా తనే ఆపరేట్ చేస్తూ కొంతమంది సిబ్బందిని పెట్టి ఆ అకౌంట్స్ ద్వారా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారనే ఒక అలిగేషన్స్ పైన కొంచెం దిలీప్ ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అతన్ని రిజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి జైలుకి తరలించాలంటే మాత్రం జైలుకి తరలించడం, లేదా ఈ కేసులో బేసిక్ ఎవిడెన్స్ లేదు, కేసులో బలమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అంటూ మాత్రం బెయిల్ ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రిమాండ్ ని కూడా రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దిలీప్ విషయంలో కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి తను జైలుకా లేదా తిరిగి తన కార్యాలయానికి పంపిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కొనతం దిలీప్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రభుత్వం ఒక హోదా కల్పించడము, అధికారికంగా అది ప్రభుత్వ శాఖకు చెందినటువంటి హోదా, ఆ బాధ్యతలు అప్పగిస్తూ డిజిటల్ సంబంధించి తను డైరెక్టర్ గా దాన్ని నియమించడం జరిగింది. ఆ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ వ్యవహారాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తనే ప్రాతినిధ్యం వహించాడు. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా తనే మెయింటైన్ చేస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన రోజువారీగా మంత్రులు చేపడుతున్నటువంటి పథకాలు, పర్యటనలు, ఇటీవల జరిగినటువంటి మూసీ అంశం, గ్రూప్ 1 అంశం, నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్టులు, పోలీసులు చేస్తున్నటువంటి ప్రొటెస్టులు, వీటన్నిటిపైన సోషల్ మీడియా తనే మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అగౌరవపరిచే విధంగా, బదలాం చేసేటువంటి విధంగా, ప్రభుత్వాన్ని ఎత్తి చూపేటువంటి విధంగా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ దిలీప్ మెయింటైన్ చేస్తా ఉన్నారంటూ కూడా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిసిఎస్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేయడము, సిసిఎస్ పోలీసులు కోర్టుకి ఈ అంశాన్ని చేరవేయడము, కోర్టు ఈ రోజు ఆదేశించి ఈ కేసులో తప్పనిసరిగా హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయం ముందు హాజరు అవ్వాలంటూ కూడా ఆదేశాలు ఉండడంతో ఈరోజు కొనసం దిలీప్ హాజరైనటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అఫీషియల్ గా ప్రకటించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దిలీప్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తన మొబైల్ ని స్వాధీనపరుచుకొని అన్ని అకౌంట్స్ ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ తన ఆఫీసు, ఎంతమంది ఉద్యోగులను పెట్టి ఈ సోషల్ మీడియాని
ప్లాట్ఫామ్ ని రన్ చేస్తా ఉన్నాడు. వీళ్ళకు జీతాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, అసలు ఏ సంకల్పంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని మెయింటైన్ చేస్తా ఉన్నాడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమా లేదా పార్టీ ఇస్తున్నటువంటి ఫండింగ్ కోసమా, పార్టీ ఇచ్చేటువంటి ఆఫర్ల కోసమే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ని మెయింటైన్ చేసి దాని ద్వారా సీఎం పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ ఈ రకమైనటువంటి రక్షబెట్టినటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అనే దాంట్లో కూడా ఉదయం నుంచి అతన్ని క్వశ్చన్ చేసి ఆ అన్ని వివరాలు తీసుకొని అతని మొబైల్ ని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు కదా దిలీప్ కొణితం, మరి మళ్ళీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అతను కేసు నమోదు అవ్వడము, అతనికి నోటీసులు ఇవ్వడము, గతంలో 2 సార్లు అరెస్ట్ అవ్వడము, మళ్ళీ తనలో ఎలాంటి మార్పు లేదు, అరెస్ట్ చేసిన కోర్టు ఆ రకంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, సెంటిమెంట్స్ ని దెబ్బతీయకూడదు, ఏ పార్టీని ఏలెత్తి చూపించకూడదు, అది సరైనటువంటి రీజన్స్ ఉంటే తప్ప అంటూ కూడా కొన్ని గతంలోనే కోర్టు తన దృష్టికి తీసుకొచ్చినప్పటికీ అవేవి కూడా పట్టించుకోకుండా తన రోజులారీ వ్యవహారం లాగానే మళ్ళీ ఈ రోజు కూడా గత కొన్ని రోజులుగా తను వరుసగా ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఈసారి పోలీసులు సీరియస్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు ద్వారా ఈ ఆదేశాలు జారీ చేపించారనేది మాత్రం తెలుస్తా ఉంది. తను సోషల్ మీడియా అకౌంట్స్ లో తన అకౌంట్ నుంచి నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని విచిత్రమైనటువంటి పోస్టింగ్స్ పెట్టడము, కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడము, కొన్ని రెచ్చగొట్టే విధంగా కింద మెసేజ్లు పెట్టియడము, జరగనటువంటి అంశాలని జరిగినట్టుగా కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా దాన్ని వైరల్ గా చేయడము, ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నంతో మళ్ళీ తాజాగా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన పోలీసులు ఈ పిటిషన్ ని స్వీకరించి దాని ద్వారా కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేయడంతో కోర్టు ఈ రోజు ఈ ఆదేశాలు జారీ చేసింది. అతను అరెస్ట్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారు. అతను సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనకు కాసేపు క్లారిటీ రానుంది. దీనిపై ఈ అరెస్ట్ ని అక్రమ అరెస్ట్ అంటున్నారు కదా బీఆర్ఎస్ నేతలు, మరి దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ తన ప్రభుత్వం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాని ఇంకొంత స్ట్రాంగ్ చేసి కొన్ని ప్రైవేట్ ఛానళ్లని ఏకంగా వాళ్ళు కొనుగోలు చేసి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అధికంగా వీళ్ళని ఉద్యోగాలు కల్పించి ఆ యువత ద్వారా వీళ్ళు ప్రభుత్వం పైన లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ఇంకా ఆ ఇష్యూని పెద్దగా చేసి ప్రజల్లోకి తీసుకుపోయి పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అనే రీతిలో వీళ్ళు బీఆర్ఎస్ హ్యాండిల్స్ అన్ని కూడా ఈ రకంగానే సాగుతా ఉన్నాయంటూ కూడా గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలు పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చింది. అలా ఎవరెవరు వ్యవహరిస్తా ఉన్నారు, దీంట్లో కీలక పాత్ర ఎవరు పోషిస్తా ఉన్నారు అనే దాంట్లో కూడా గతంలో క్రిషాంక్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి క్రిషాంక్ ఇంకొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేయడము, వారిని ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంతమంది వీళ్ళు వ్యక్తిగతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా సోషల్ మీడియా హ్యాండిల్స్ చేపట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రజల్లోకి నెగిటివ్ గా తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు గాను ఇచ్చినటువంటి హామీలు గాని మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానాలు గాని పథకాల విషయంలో స్కీమ్ల విషయంలో ఎలా అవలంబిస్తా ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా తప్పుడు నెగిటివ్ ప్రచారంగా తీసుకెళ్తా ఉన్నారనే దానిపై కూడా గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఒకటొకటిగా కేసులు నమోదు అవ్వుకుంటూ వస్తా ఉన్నాయి. ఈ రోజు కొంతం దిలీప్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా తను పెట్టినటువంటి పోస్టింగ్స్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిసిఎస్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా అతని విచారణకు రమ్మని పిలిచి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా తను తప్పు చేస్తున్నాడు అంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.